అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ తో దేశవ్యాప్తంగా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాల నిధులు నిలిచిపోవడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉచితంగా ఆహారం సరుకులు పంచే కేంద్రాల వద్ద బారులు తీరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన బడ్జెట్ ను ఆమోదించకపోవడంతో ప్రభుత్వం మూతపడింది. బడ్జెట్ లో మార్పులు చేయాలంటూ సెనెట్ కోరుతుండగా అధికార రిపబ్లికన్ పార్టీ సానుకూలత చూపకపోవడంతో సమస్య తీవ్రమైంది. ప్రభుత్వ షట్ డౌన్ సమయంలో అత్యవసర ఖర్చులను మినహా ఇతర వ్యయాలు చేయడం సాధ్యం కాదు. దీనివల్ల ప్రభుత్వం ఉద్యోగాలు, జీతాలు ఆగిపోయాయి. అంతేకాకుండా పేద ప్రజలకు సహాయం అందించే ఎస్ఎన్ఏపీ నిధులు కూడా నిలిచిపోయాయి. అమెరికాలో సుమారు 4.2 కోట్ల మంది ఈ పథకంపై ఆధారపడి ఉంటారు. వారి ఆదాయ స్థితిని బట్టే నెలకు $200 నుంచి $900 వరకు సాయం అందుతుంది. కానీ ఇప్పుడు ఆ సాయం ఆగిపోవడంతో అనేక మంది ఆకలితో బాధపడుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రాల వద్ద ప్రజలు తెల్లవారుజామునే బారులు కడుతున్నారు. కొన్ని చోట్ల ఆ కేంద్రాలు కొన్ని గంటల్లోనే ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వం, సెనెట్ మధ్య విభేదాలు కొనసాగితే ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.